ఫ్రెండ్స్, నిన్న నేను అబ్సెషన్ అనే ఒక మూవీ చూశాను. దిస్ మూవీ ఈజ్ అబౌట్ వన్ విష్. ఇది ఒక సైకలాజికల్ హర్రర్ మూవీ. ఓకే, నేను అసలు హర్రర్ మూవీస్ ని థియేటర్ లో చూడడానికి ఇష్టపడను. దానికి రీజన్ హర్రర్ అనే కాదు, వేరే ఉంది, అదేంటో చెప్తా. కానీ హర్రర్ మూవీస్ ని థియేటర్ లో చూడడానికి ఇష్టపడని వాడిని నేను వెళ్ళి ఈ మూవీ చూసా. అండ్ ఐఎమ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ విత్ దిస్ మూవీ. దానికి రీజన్ హర్రరే కాదు, ఇట్ రేజ్డ్ అ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ టు ద వే వి అప్రోచ్ లైఫ్. ఇట్ హిట్ మీ ఇన్ డిఫరెంట్ వే. అది చూసాక ఇది మన ఛానల్లో మీ అందరితో డిస్కస్ చేయాలనిపించింది. సో ఈ ఎపిసోడ్ లో మనం ఏం చేద్దామంటే, అసలు హర్రర్ మూవీస్ ని థియేటర్ లో చూడడానికి ఇష్టపడని నేను ఈ అబ్సెషన్ మూవీ కోసం ఎందుకు రిస్క్ చేశా, ఈ మూవీ స్పెషాలిటీ ఏంటి, నన్ను ఈ మూవీ ఎందుకు సర్ప్రైజ్ చేసింది, సర్ప్రైజ్ చేయడం ఒకటే కాదు, దాని మీద ఇలాంటి ఒక ఎపిసోడ్ చేసి మీ అందరితో డిస్కస్ చేసేలాగా నన్ను హిట్ చేసిన ఆ పాయింట్ ఏంటి, ఇవన్నీ ఎపిసోడ్ లో డిస్కస్ చేస్తాను. అండ్ ప్లీజ్ నోట్, దేర్ ఆర్ నో స్పాయిలర్స్. హ్యాపీగా మూవీ చూడని వాళ్ళు కూడా ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ చూడొచ్చు. చూశాక మీరు ఆ మూవీ చూడాలో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి. అండ్ వెయిట్, ఈ ఇంట్రో ట్రాక్ ఈ ఎపిసోడ్ కి వర్తిస్తుందా? యా, ఇట్ డస్. యుల్ నో. Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. All right, Obsession. ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఈ సినిమాని మనం ఖచ్చితంగా చూడాలి అనేలాగా అసలు ఉండదు. పోస్టర్స్ కానీ టీజర్స్ కానీ నన్ ఆఫ్ ద మూవీ మెటీరియల్ విచ్ వాస్ సపోజ్ టు అట్రాక్ట్ us didn't interest me. ఇన్ఫాక్ట్ ఈ రోజుల్లో ఒక టిపికల్ హారర్ మూవీకి చూపిస్తున్న రంగు, రుచి, చెక్కదనం ఇవేవి కూడా ఈ మూవీ ట్రైలర్ లో లేవు. ఈ హారర్ మూవీని థియేటర్ లో కాదు కదా, ఓటీటీలో వేసినా కూడా చూసేలాగా అనిపించలా ఈ మూవీ ట్రైలర్. ఇన్ఫాక్ట్ నేను అసలు హారర్ మూవీస్ ని థియేటర్ లో చూడడానికి ఇష్టపడను. నాట్ ఓన్లీ బికాస్ అది హారర్ అని, బట్ ఆల్సో అంత ధైర్యం చేసి హారర్ మూవీ థియేటర్ లో చూద్దామని వెళ్తే మన పబ్లిక్ లో అందరూ కాదు, కొంతమందిలో వాళ్ళకున్న ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల మన మూవీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అవుతుంది. ఎస్పెషలీ ఇలాంటి హారర్ అండ్ సస్పెన్స్ మూవీస్ ని థియేటర్ లో చూస్తున్నామంటే వి వాంట్ ద ఎక్స్పీరియన్స్ టు బి మోర్ ఇమ్మర్సివ్, రైట్? ఒక మంచి హారర్ మూవీలో స్టార్టింగ్ టైటిల్స్ దగ్గర నుండి ఒక మూడ్ ని క్రియేట్ చేస్తారు, అంతే కదండి. సడన్ గా వచ్చి బూ అంటే ఎవరికి భయం రాదు కదా. మనం స్లోగా ఆ మూవీ అట్మాస్ఫియర్ లోకి ఆ కెమెరా యాంగిల్స్ తో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కుదురుకుంటాం. తీరా ఈ ఓవర్ ఎక్సైట్మెంట్ బ్యాచ్ ఉంటారు చూసారా, వీళ్ళకి ఏమైనా హెల్త్ కండిషన్ వల్ల లేదా ఆ టెన్షన్ తట్టుకోలేకో దే విల్ ట్రై టు క్రాక్ ఎ జోక్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది జోక్ అని ఆ జోక్ వేసిన వాళ్లే నవ్వుకుంటారు తప్ప ఎవ్వరికి నవ్వురాదు. బట్ పక్కన వాళ్ళ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేసి పెడుతుంది అది. ఆ బాధితుల్లో నేను చాలా సార్లు ఉన్నా. దట్స్ వై ఐ ట్రై టు అవాయిడ్ వాచింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఇమ్మర్సివ్, ఎక్స్పీరియన్స్ ఓరియంటెడ్ మూవీస్ ఇన్ ద థియేటర్, బికాస్ యూ ఓన్లీ గెట్ టు వాచ్ ఎనీథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఓన్లీ వన్స్ కదండి. సో ఎందుకు ఆ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేసుకోవడం అని ఇంట్లోనే ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అని నేను వెళ్ళను. ఐఎమ్ షూర్ మీలో కూడా చాలా మంది ఆర్ వెరీ పికీ అబౌట్ హౌ దే వాంట్ ఎక్స్పీరియన్స్ అ హారర్ మూవీ ఇన్ అ థియేటర్. సో ఇలాంటి డెసిషన్ తీసుకొని హారర్ మూవీస్ ని థియేటర్ లో చూడకూడదు అని ఫిక్స్ అయిపోయిన నేను ఈ సైకలాజికల్ హారర్ మూవీ ఆబ్సెషన్ ని థియేటర్ లో చూద్దామని డిసైడ్ అయ్యా. ఆ రిస్క్ తీసుకుందాం అనిపించింది, ఎందుకంటే ఈ మూవీకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ మూవీ అరౌండ్ 9 crores బడ్జెట్ తో తీస్తే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 1400 crores. 9 కోట్ల బడ్జెట్ తో తీస్తే 1400 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ ద థియేటర్స్ as I'm making this video. హారర్ మూవీస్ కేటగిరీలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ ఎవర్ మేడ్. అండ్ మన సినిమా లాగా ఫేక్ కలెక్షన్స్ చూపించడానికి కుదరదు హాలీవుడ్ లో. సో దిస్ కాట్ మై అటెన్షన్. బట్ ఈ మూవీని థియేటర్ లో చూద్దాం అని డిసైడ్ అవడానికి ఇది ఒక్కటే రీజన్ కాదు. ఇది ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి అని ఫిక్స్ అవడానికి దీనితో పాటు ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఈ మూవీలో ఒక్క దెయ్యం సీన్ గానీ, గోస్ట్ సీన్ గానీ ఒక్కటి కూడా లేదు అని తెలియగానే అప్పుడు ఫిక్స్ అయ్యా. ఓకే, లెట్స్ గో అండ్ సీ ఈ మూవీలో ఏముంది అని. అండ్ దట్ టు హారర్ మూవీస్ అంటే ఈ మధ్య గోర్ సీన్స్, గ్రూసమ్ సీన్స్ పెట్టి, అన్నెసరీ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టి, ఇలాంటి అన్నెసరీ థింగ్స్ పెట్టి ఓవర్లమ్ చేస్తున్నారు ఈ మధ్య. దట్ ఎనీ టామ్ డిక్ అండ్ హ్యారీ కెన్ డూ. అండ్ దాట్స్ వై మోస్ట్ హారర్ మూవీస్ ఫ్లాప్. కానీ ఒక్క దెయ్యం సీన్ కూడా లేకుండా 9 కోట్లు ఖర్చు పెట్టి 1400 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటే దేర్ మస్ట్ బి సమ్ రియల్ ఇంటెలిజెన్స్ అట్ ప్లే. సో లెట్ మీ గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని రిస్క్ చేశా. అండ్ యు నో వాట్, ఐ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అండ్ లైక్ ద మూవీ. అదొక మంచి థ్రిల్లర్ అండ్ హారర్ మూవీ గానే కాదు నాకు నచ్చింది, బట్ త్రూ అవుట్ ద మూవీ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్ కెప్ట్ ఆన్ హిట్టింగ్ మీ. నేనేమి మూవీ గురించి స్పాయిలర్స్ చెప్పను కానీ దిస్ మూవీ ఈజ్ అబౌట్ వన్ విష్. థింక్ అబౌట్ దిస్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఒక డ్రీమ్ ఉంటుంది. ఈ జాబ్ కావాలని, ఈ కంపెనీలో జాబ్ కావాలని, ఈ అమ్మాయే నా లైఫ్ పార్ట్నర్ గా కావాలని, ఈ అబ్బాయే నా లైఫ్ పార్ట్నర్ గా కావాలని, ఈ పలానా జర్మన్ కార్ కావాలని, ఈ పలానా లీడరే పవర్ లో ఉండాలని అందరికీ ఒక్కొక్క డ్రీమ్ వాళ్ళ లైఫ్ లో ఉంటుంది. కానీ ఎంతమంది ఆ డ్రీమ్ నిజంగా నిజమైతే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నారు? నిజంగా మనం కోరుకునే వ్యక్తి లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఆ పర్సనే మన లైఫ్ పార్ట్నర్ గా నిజంగా మన లైఫ్ లోకి వస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇన్ టోటాలిటీ మనం ఆలోచిస్తున్నామా? ఈ మూవీ చూస్తున్నంత సేపు యు నో వాట్ కెప్ట్ ఆన్ హిట్టింగ్ మీ? వి హ్యూమన్స్ ఆర్ గుడ్ అట్ ఇమాజినింగ్ రివార్డ్స్.
but we are terrible at imagining consequences. This point comes out very loudly in this movie. Take any example. మీరు let's say మీకు ఒక మంచి జర్మన్ కార్ కొనాలి అనే ఒక విష్ ఉంది. మనలో చాలా మందికి ఉంటది, అరే ఈ కార్ కొంటే మన లైఫ్ సెట్ రా, నా లైఫ్ అంబిషన్, నా డ్రీమ్ నెరవేరుతుంది అని అనుకుంటాం. కానీ కొన్న తర్వాత ఆ ఫీలింగ్ ఎంతసేపు ఉంటుందో తెలియదు, కానీ రియాలిటీ విల్ స్టార్ట్ కికింగ్ ఇన్. దాని రిపేర్ కాస్ట్ అవ్వచ్చు, సర్వీస్ కాస్ట్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ కాస్ట్ అవ్వచ్చు, అన్నిటికీ మించి ఆ సర్వీస్ సెంటర్ వాళ్ళు పాయింట్ లేకుండా మీకు దారుణంగా బిల్స్ బాదుతున్నారు అని మీకు తెలుస్తున్నా కూడా క్విక్ సౌండ్ చేయకుండా వాళ్ళకి డబ్బులు కట్టడం అవ్వచ్చు. ఇవన్నీ రియాలిటీలోకి వచ్చాక ద సేమ్ జర్మన్ కార్ విల్ స్టార్ట్ అపియరింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. వి ఇమాజిన్ బయింగ్ ద కార్, వి డోంట్ ఇమాజిన్ ఓనింగ్ ద కార్. మనం మన డ్రీమ్ కార్ ని కొనడం ఊహించుకుంటాం, కానీ అదే కార్ ని డైలీ ఎలాగ మెయింటైన్ చేయాలి అని ఊహించుకోం. సిమిలర్లీ మనం కోరుకునే లైఫ్ పార్ట్నర్ మన లైఫ్ లోకి రావాలి అని పగలు రాత్రి ఊహించుకుంటాం, కానీ నిజంగా అదే పర్సన్ మన లైఫ్ పార్ట్నర్ గా వస్తే ఆ మ్యారేజ్ లో ఏం జరుగుతుందో ఊహించుకోం. అంతే కదండి, ఒకళ్ళని లైఫ్ పార్ట్నర్ గా ఊహించుకోవడం ఇస్ వన్ థింగ్, బట్ లివింగ్ విత్ దట్ పర్సన్ ఇన్ రియాలిటీ ఆఫ్టర్ దట్ మ్యారేజ్ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. అలాగే మనం కోరుకునే లీడర్ పవర్ లోకి రావాలని ఊహించుకుంటాం, బట్ వాళ్ళు పవర్ లోకి వస్తే ఎలాగ బిహేవ్ చేస్తారు, ఎలాంటి డెసిషన్స్ ఎలాగ తీసుకుంటారు, ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంటారు అని ఊహించుకోం. యూట్యూబ్ ఛానల్ పెట్టి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఊహించుకుంటాం, కానీ ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి అని ఊహించుకోం. ఒక స్టార్ట్అప్ పెట్టి బిలియనర్స్ అయిపోవాలని ఊహించుకుంటాం, కానీ ఆ స్టార్ట్అప్ ని బ్రతికించాలంటే ఎన్ని పాటలు పడాలో ఇవేమి ఊహించుకోం. మన స్టేట్ కూడా ఇండస్ట్రీస్ రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలని ఊహించుకుంటాం, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కట్టాలని ఊహించుకుంటాం, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఊహించుకుంటాం. నథింగ్ రాంగ్, కరెక్టే. కానీ ఇవన్నీ నిజమైతే మన స్టేట్ కి డే టు డే ఇది ఎంత భారం అవుతుంది, ద రియల్ కాస్ట్ ఆఫ్ ద సో కాల్డ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఎంత అని ఊహించుకోం. ఈ అబ్సెషన్ మూవీ చూస్తున్నంత సేపు మీకు ఫస్ట్ ఇది ఒక పర్సన్స్ విష్ లాగా అనిపిస్తుంది, కానీ బై ద ఎండ్ ఆఫ్ ద మూవీ యూ విల్ అండర్స్టాండ్ దిస్ ఇస్ అ మిస్టేక్ దట్ హ్యూమన్స్ have been committing from thousands of years. We fall in love with rewards, we ignore costs. We dream, we don't calculate. That's why some people hate marriages. That's why some investors regret their investments. That's why some states regret their investment decisions. akkada ledu ikkada ledu, idi anni chotla vartistadi same pattern. Human beings are great at imagining the rewards but terrible at imagining the consequences. ee movie చూస్తున్నంత సేపు ఇదే పాయింట్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ప్లే అవుట్ అవుతుందంటే it will stun you and throw you into that critical thinking mode about how we choose what we choose. మనం కోరుకునేది అదేదైనా మనం కోరుకునేటప్పుడు కోరుకోవడం మీద ఎంత శ్రద్ధ పెడతాము అనేది దిస్ మూవీ విల్ షో us right on our face. And the beautiful part is ఈ మూవీ 9 కోట్లతో తీసారా 90 కోట్లతో తీసారా అనే థాట్ మన మైండ్ లోకి ఎక్కడ రాదు. అసలు ఆ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ మూవీ బడ్జెట్ అనేది మన మైండ్ లోకి రాదు. ఫస్ట్ 10 to 15 minutes చాలా స్లోగా ఉంటుంది. దే టుక్ దేర్ ఓన్ స్వీట్ టైమ్ టు సెట్ అప్ ద కాంటెక్స్ట్. చాలా స్లోగా అనిపిస్తుంది ఫస్ట్ 10-15 minutes, బట్ ఆఫ్టర్ దాట్ ద స్టోరీ టేక్స్ ఆఫ్ ఇన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వే. సో ద పాయింట్ ఇస్ ఆ మూవీ బడ్జెట్ అనేది ఆ మూవీ చూస్తున్నంత సేపు మనకు అసలు మైండ్ లోకే రాదు. అండ్ దాట్స్ a work of art across all the departments. యాక్టర్స్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ ఈ మూవీస్ లో షాడోస్ విల్ స్పీక్ అ లాట్. దెయ్యాలు ఉండవు కానీ షాడోస్ విల్ డూ అ లాట్ ఆఫ్ దట్ వర్క్ ఫర్ us. ఎక్కడ జింగ్ బ్యాంగ్ హడావిడి అన్నెసరీ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ వెరీ గ్రిప్పింగ్ స్టోరీ. ఆ ఫస్ట్ 10-15 minutes అయిపోయిన తర్వాత స్టోరీ టేక్ ఆఫ్ అయ్యాక ఇంకా అసలు కుర్చీలోంచి కదలం. అండ్ లక్కీగా నేను వెళ్ళిన షోలో ఎవరు ఆ ఓవర్ ఎక్సైట్మెంట్ బిహేవియర్ చూపించాల. మూవీలోనే కామెడీ ఉంటుంది. ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ మూవీలో కామెడీ జనరేట్ అవుతుంది తెలుసా. యూ విల్ సీ పీపుల్ లాఫ్ ఇన్ ద థియేటర్ అండ్ ఇఫ్ పాసిబుల్ కుదిరితే మీరు ఇది థియేటర్ లోనే చూడండి. ఐ లైక్ ది ఎక్స్పీరియన్స్. నేను రిస్క్ తీసుకొని మరీ హారర్ మూవీని థియేటర్ లో చూద్దామని వెళ్ళిన దానికి నా రిస్క్ తగ్గ రివార్డ్ నాకు వచ్చింది. విజయ్, ఒకవేళ ఈసారి కూడా థియేటర్ లో నీ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అయి ఉంటే ఏం చేసేవాడివి అంటే, ఏముంది సైలెంట్ గా గోల స్టార్ట్ అయిన దగ్గర నుండి లేచి ఇంటికి వచ్చి ఓటీటీలో చూసుకుందామని జూన్ ఫస్ట్ వీక్ లోనే వస్తుందండి ఓటీటీలోకి. అందులోనే చూసేవాడిని. అది చూసాక ఈ ఎపిసోడ్ ఇలా చేసేవాడో లేదో నాకు తెలియదు, బట్ వాట్ హ్యాపెండ్ అండ్ హియర్ ఇస్ ఎపిసోడ్. అండ్ ఈ మూవీ చూసాక ఇన్ఫాక్ట్ అది చూస్తున్న సేపు కూడా ఒక్క పాయింట్ మాత్రం మీతో స్టిక్ అయిపోద్ది. అండ్ దట్ ఈస్ నాట్ డోంట్ డ్రీమ్, డోంట్ విష్, డోంట్ బి అంబిషియస్. అది కాదు. బిఫోర్ యూ విష్, మనం కోరుకునే ముందు కాస్త ముందు వెనక ఆలోచించి కేర్ఫుల్ గా కోరుకోవాలి అనే థాట్ మీతో స్టిక్ అయిపోద్ది. విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? మనం చాలా సార్లు ఒక పర్సూట్, ఒక రేస్ లో పడిపోతాం. ఎందుకు పరిగెడుతున్నావో తెలియదు, దాని కాన్సిక్వెన్స్ ఏంటో తెలియదు. అదొక లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకునే విషయం ఒకటే కాదు, ద గోల్స్ వి సెట్ ప్రొఫెషనల్లీ. ఈ రోజుల్లో స్టూడెంట్స్ గా వాళ్ళకుండే అంబిషన్స్ అవ్వచ్చు. మనం మన లైఫ్ ని కన్స్యూమ్ చేసే డ్రీమ్ ని, విష్ ని కోరుకుంటున్నాం వితౌట్ ప్రాపర్ హోంవర్క్.
అబౌట్ లుకింగ్ ఇన్ టు ఇట్స్ రియల్ కాన్సిక్వెన్సెస్. అందుకనేమో చాలా మంది లైఫ్ లో సక్సెస్ అయినా కూడా ఒక డిసప్పాయింట్మెంట్ ని క్యారీ చేస్తా తిరుగుతారు. మీరు గమనించారా? అండ్ దట్స్ నాట్ బికాస్ దే ఫెయిల్డ్, బట్ బికాస్ దే నెవర్ ఫుల్లీ అండర్స్టూడ్ వాట్ సక్సెస్ వుడ్ డిమాండ్ ఫ్రమ్ దెమ్. బికాస్ ఎవ్రీ విష్ అరైవ్స్ విత్ అ బిల్. సమ్ బిల్స్ ఆర్ విజిబుల్, సమ్ బిల్స్ ఆర్ హిడెన్. అరే మనం కోరుకున్నది కోరుకున్నట్టుగానే, ఒక వర్డ్ అటు కాదు ఇటు కాదు, ఎగ్జాక్ట్ గా కోరుకున్నది కోరుకున్నట్టుగా మనకి శాంక్షన్ అయిపోతే ఏంటి పరిస్థితి అని ముందు వెనక ఆలోచించకుండా, లెక్క జమ లేకుండా దూకితే వీపు ఎలాగ విమానం మోత మోగిద్దో ఈ మూవీ ఒక 1 hour 50 minutes లో మనకు ఒక కేస్ స్టడీ లాగా చూపిస్తుంది. అఫ్ కోర్స్ ఇట్స్ ఫిక్షన్, బట్ దిస్ మూవీ టాక్స్ టు యూ లైక్ అ నాన్ ఫిక్షన్ మెటీరియల్. ఈ మూవీ మీలో ఎవరైనా ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే నేను చెప్పేది మీకు కూడా రెసొనేట్ అయిందో లేదో చెప్పండి. డిడ్ యూ ఫీల్ దిస్ మూవీ ఇన్ ద సేమ్ వే ఆర్ నాట్? సేమ్ ఇలాగే మీకు కూడా అనిపిస్తే కామెంట్స్ లో సేమ్ అని మెన్షన్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.